హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఏంటి ఇంత చీకట్లో ఎక్కడికి బయలుదేరిపోయాను అనుకుంటున్నారా? సో కొన్ని టెంపుల్స్‌ని ఖచ్చితంగా అందరం ఒక్కసారైనా దర్శించుకోవాలి, ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా! అలా తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో కొవ్వూరి వారాహీదేవి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎప్పటినుంచో వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూనే దేనికైనా టైం రావాలంటారు కదా! ఆ అమ్మవారు కూడా మనల్ని పిలవాలి. సో ఆ టైం మాకిప్పటికొచ్చింది. ఎప్పుడో 1 మంత్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదనమాట. సో ఇప్పటికైతే కుదిరింది అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళడానికి. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. వెళ్ళే ప్రతి చోటికి గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్ళడం అంతగా మంచిది కాదని చాలామంది అంటుంటే ఎందుకో అనుకునేదాన్ని. ఫర్ ది ఫస్ట్ టైమ్ సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. వారాహిదేవి అమ్మవారి టెంపుల్‌కి మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్ కాబట్టి మాకు రూట్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. పైగా మేము నైట్ వెళ్ళాము. 6:30, 7 అలా అవుతుందనమాట. సో అప్పుడు వెళ్ళడం వల్ల మాకు చాలా కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది. గూగుల్ మ్యాప్స్ ఉండగా మనకెందుకు భయం దండగా అనుకుంటూ బయలుదేరామనమాట. సో మధ్యలో డైవర్షన్ తీసుకోమంది. షార్ట్‌కట్ రూట్‌లో తీసుకెళ్తుందేమో అనుకుంటే ఇంకసల వెళ్తామా లేదా అన్న డౌటే తెప్పించేసిందనమాట. అంత దారుణంగా ఉంది రోడ్డయితే. చూస్తుంటే మేబీ మీకే అర్థమవుద్ది. అసలు కారు వెళ్తుందంటే పక్క నుంచి బైక్ వెళ్ళడం అతి కష్టంగా ఉందనమాట. ప్లస్ రోడ్ కూడా అసలు బాలేదు. యాక్చువల్‌గా కాకినాడ మీద నుంచి అయితే బెస్ట్ అండి. కొంచెం ప్రశాంతమైన జర్నీ ఉంటుంది. అదే మధ్యలో మేము డైవర్షన్ తీసుకోవడం వల్ల షార్ట్‌కట్ రూట్ వల్ల ఏంటంటే వెళ్తామా లేదా అన్నంతలా అనిపించిందనమాట. రోడ్ అసలు బాలేదు. ఎవరైనా వెళ్ళేవాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. స్పెట్స్ చూసైతే భయపడకండి. నేనేంటంటే వచ్చేసామన్న ఆనందంలో స్పెట్స్ తీయడం మర్చిపోయి వీడియో స్టార్ట్ చేస్తాననమాట. ఫిల్టర్ చాలా విచిత్రంగా క్యాప్చర్ చేస్తుంది. సో, అంతగా బాలేదు. అందుకే నవ్వుతున్నాను నేను. సో, రాగానే ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇంకొక విషయం ఏంటంటేనండి, ఎవరైనా వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఎవరికైనా టెంపుల్‌కి ఎలా వెళ్ళాలో అర్థం కాకపోతే ఎవరిని అడిగినా కూడా చాలా చెప్తున్నారు. చెప్పడమే కాదండి చాలామందయితే దగ్గరుండి చూపిస్తాను రండి అని చెప్పి కూడా తీసుకెళ్తున్నారనమాట. అంతలా ఉన్నారిక్కడ. సో, కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. టెంపుల్ తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా కూడా మనల్ని తీసుకెళ్తున్నారు దగ్గరుండి. సో, రాగానే ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ ఇంకా కామన్ కదండీ! సో, అమ్మవారి ఫోటోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ముందుకు కూడా చాలా షాప్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు వీటన్నిటి షాప్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఆల్రెడీ అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇంట్లోంచే తెచ్చాం కాబట్టి ఇంక ఇక్కడైతే మేమేవి తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే నేను షూట్ చేస్తున్నాను. సో, చూసేయండి. ఇక్కడికి రాగానే భక్తులేనండి. వాళ్ళైతే సెకండ్ టైమ్ రావడం అనుకుంటా. ఒక ఇద్దరు నుంచుని మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఏదో కోరిక కోరుకున్నారంట. సో, అమ్మవారు 2 వీక్స్‌లోనే ఆ కోరిక తీర్చారట. మళ్ళీ అందుకే దర్శించుకోవడానికొచ్చామని, ప్లస్ అమ్మవారు కల్లోకొచ్చారని ఇలా మాట్లాడుకుంటున్నారు. వినగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు చూసి. టెంపుల్‌కి రాగానే కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రతి ఆడవారు కూడా కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్ళాలి. ఆ పసుపు కూడా వాళ్ళే అక్కడ పెట్టేస్తున్నారనమాట. ఎక్కడైతే కాళ్ళు మనం కడుక్కుంటామో అక్కడే పసుపు కూడా పెట్టేస్తున్నారు. కొద్దిగా నీళ్లు వేసుకొని పసుపు రాసేసుకోవడమే. నేను రాసుకుంటానంటే మా సిస్టర్స్ చూసారా? ఇది రాసుకోవడం అంటే ఇప్పుడప్పుడు అయ్యే పనుల్లా కనబడతలేదని చెప్పి వాళ్ళిద్దరే రాసేస్తున్నారు. ఇంటికొచ్చాక ఈ వీడియో మా మదర్‌కి చూపిస్తే బానే వాడుకుంటున్నావే ఇద్దరిని అన్నారనమాట. నేనసలు రాయమని కూడా అడగలేదు. ఇప్పుడప్పుడే నీ పని అవ్వదని చెప్పేసి వాళ్ళిద్దరే రాసేసారు. సో, ఇక్కడ కుంకుమ కూడా ఉంది. కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఇక్కడి నుంచి నేను అంతగా ఎక్కువేం మాట్లాడలేదు. జస్ట్ ఏమైనా మెయిన్ పాయింట్స్ ఉంటే మాత్రమే చెప్తాను. ఇప్పుడు మొత్తం టెంపుల్ అంతా కూడా మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. సో, ఇంకా వీడియో చూసేసేయండి. ఇంకా అదే సరిపోతుందా? చూ మేము వెళ్ళేసరికైతే ఎక్కువ మంది లేరండి. మార్నింగ్ టైమ్ అయితే చాలా మంది ఉంటారు కానీ ఈవినింగ్ వెళ్ళాం కదా! సో, ఎక్కువ మంది అయితే లేరనమాట. ఇంక అమ్మవారి ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని మీ కోరికలు చెప్పుకోండి అన్నారు. వారాహిదేవి అమ్మవారు శీఘ్ర దేవత. పూర్తి భక్తి శ్రద్ధలతో కనుక మన యొక్క కోరికలు మనం కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మనం అడిగితే కనుక రెండోసారి, మూడోసారి వస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ యొక్క కోరికలు తీరడం వల్ల మేము మళ్ళీ వచ్చామని చెప్తున్నారనమాట. చాలా ఆనందంగా అనిపించింది.
ఇక వెళ్ళేటప్పుడు ఇచ్చిన కొబ్బరికాయ దాంతో పాటుగా అక్కడ అమ్మవారి యొక్క గాజులు కూడా మనకి ఇచ్చి పంపుతున్నారు. ఇక దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ వాళ్ళు పిలిచి అమ్మవారి ప్రసాదం ఉంది తిని వెళ్ళండి అని చెప్పారనమాట. సో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా భోజనం చేద్దామని వచ్చాము. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ఆ పక్కన ఉన్నవాడు ఖచ్చితంగా మీకైతే అర్థమయ్యే ఉంటుంది. మా అక్కాళ్ళ అబ్బాయి మీకు ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాడు. సో ఈ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తనైతే ఇక్కడే ఉంటాడంట. పేరేదో చెప్పాడండి, నాకు అసలు ఐడియా లేదు, మర్చిపోయాను, చాలా డేస్ అయింది కదా. సో తను చాలా అంటే చాలా కలిసిపోయి మాట్లాడుతున్నాడు అందరితో, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయన్నమాట. సో తను కొన్ని డేస్లో స్కూల్ మానేస్తాడంట, అమ్మవారి దగ్గరే ఉంటాడంట. ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ టైం వచ్చారా అని చెప్పి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. అవును మేము ఫస్ట్ టైమే వచ్చామంటే మీ కోరికలన్నీ ఇప్పుడు తీరిపోతాయక్క, మళ్ళీ మీరు తొందరలోనే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు, మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి, మీరు మళ్ళీ వచ్చేటప్పుడు మరి అమ్మవారికి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకుని రావాలక్క అని చెప్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు కూడా అసలు చిన్నపిల్లాడే కానీ చాలా మెచ్యూర్డ్గా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి మాకు. భోజనం చేసిన తర్వాత అక్కడే సోప్ అండ్ వాటర్ అన్నీ పెడతారు. సో మనమే ఆ ప్లేట్ కూడా వాష్ చేసేయాలి. అప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల స్వీట్స్ అన్ని పట్టుకుని రావాలి. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ లో నీళ్ళు ఇక్కడ కొత్త ఇక్కడ నీళ్ళు సరిపోవట్లేదు, కొత్త వాటర్. ఇలా వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తే ఓ 3 కిలోమీటర్లు వస్తుందట, హైవే వచ్చేస్తుందంట. సో టెంపుల్లోనే మాకైతే చెప్పారనమాట, వచ్చేటప్పుడు ఏ రూట్లో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటామో. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే అలానే టెంపుల్ నుంచి వచ్చేసేటప్పుడు అమ్మవారి దగ్గర పునర్దర్శన ప్రాప్తిరస్తా అనుకోవాలంట. సో నాకైతే తెలీదు కాబట్టి నేను అనుకోలేదు. ఇంటికి వచ్చాక మా సిస్టర్ అయితే చెప్తుంది అలా అనుకోవాలని. యాక్చువల్గా అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ కోరికలు కూడా గుర్తు రావట్లేదు అనమాట, అంతలా అనిపించింది. ఖచ్చితంగా కుదిరిన ప్రతి ఒక్కరూ వెళ్ళండి. కుదిరిన వారు ఎవరైనా ఉంటే మన వీడియోలో చూసి అమ్మవారిని మీ యొక్క కోరికలు కోరుకుని కోరిక తీరిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోండి. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.